నమస్తే, నేను డాక్టర్ రాజు రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ వేసవి కాలంలో మనం కామన్ గా ఎక్కువగా చూసే మనకు సమస్య ఏంటంటే మనకి విరేచనాలతో కూడుకున్నది, డయేరియల్ డిసీజెస్. ఈ వేసవి కాలంలో ఇవి ఎక్కువగా ఎందుకు చూస్తుంటామంటే మనకి వేసవి కాలంలో మనకి మన ఆహార పదార్థాలు అనేవి తొందరగా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ఎక్కువగా తొందరగా చెడిపోవడం వల్ల బ్యాక్టీరియా అనేది ఆ ఫుడ్ లో చెడిపోయిన ఫుడ్ లో మల్టిప్లై అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది రీజన్ మనం ఎక్కువగా వేసవి కాలంలో ఈ విరేచనాలకు సంబంధించిన ఫుడ్ పాయిజనింగ్ సంబంధించిన వ్యాధులు ఎక్కువగా చూస్తుంటాం. దీంతో పాటు వేసవి కాలంలో మనకి మన పర్సనల్ హైజీన్ ముఖ్యంగా ఎక్కువ చెమట పెట్టడం కానీ హ్యాండ్ వాషింగ్ సరిగ్గా చేసుకోవడం వల్ల వన్ ఆఫ్ ది రీజన్. దీంతో పాటు నార్మల్గా ఎండాకాలంలో మనకి ఎక్కువగా చల్లని పదార్థాలు తీసుకోవాలనిపిస్తుంది ఎక్కువగా. సో ఏదైతే ఈ చల్లని పదార్థాలు ఎక్కువగా కంటామినేట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంటే మన ఈ సలాడ్స్ కానీ రా వెజిటబుల్స్ కానీ ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల, ఇంకా చల్లని పదార్థాలు ఎక్కువ రోజు స్టోరేజ్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఎక్కువగా ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ కానీ విరేచనాలు అంటే డయేరియల్ డిసీజెస్ కానీ ఎక్కువగా మనం సమ్మర్లో చూస్తుంటాం. సో మనం ప్రివెంట్ చేయాలంటే మనం ప్రాపర్ స్టోరేజ్ చేసుకోవడం, ప్రాపర్ టెంపరేచర్లో ఫుడ్ స్టోరేజ్ చేసుకోవడం, వీలైనంత వరకు ఎక్కువసేపు బయట నిల్వ ఉంచిన పదార్థాలను అవాయిడ్ చేయడం, బయట స్ట్రీట్ ఫుడ్స్ని, బికాజ్ ఎందుకంటే మనకి ఫుడ్తో పాటు వాటర్ కంటామినేట్ అయినా కూడా మనకి ఇలాంటి డయేరియల్ డిసీజెస్ ఎక్కువ చూస్తుంటాం. కాబట్టి బయట స్ట్రీట్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడము, సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యం అన్నమాట. సో ఈ ఫుడ్ పాయిజనింగ్లో ఉంచే లక్షణాలు ఏంటంటే జ్వరం ఉండడము, హై ఫీవర్, విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, ఇవన్నీ కూడా ఉండొచ్చు. సో ఈ విరేచనాల వల్ల వాంతుల వల్ల మనకి మెయిన్ వచ్చే సమస్య డీహైడ్రేషన్. అంటే మన ఒంట్లో ఉండే వాటర్ లవణాలు అనేవి ఎక్కువగా కోల్పోవడం వల్ల మనకి డీహైడ్రేషన్ అవుతుంది. సో ముఖ్యంగా మనం ఫస్ట్ ట్రీట్ చేయాల్సింది డీహైడ్రేషన్. అంటే హైడ్రేషన్, పేషెంట్ హైడ్రేట్ చేయాలి. హైడ్రేట్ చేయాలంటే పేషెంట్ వామిటింగ్ ఎక్కువ లేకుండా తను ఓరల్గా అంటే నోటి ద్వారా తీసుకోగలిగితే ఓఆర్ఎస్ సొల్యూషన్ కానీ, లేకపోతే కోకోనట్ వాటర్ కానీ, లేకపోతే చవా లాంటివి కానీ, మజ్జిగ లాంటివి ఎక్కువ నోటి ద్వారా అందించడం. ఒకవేళ పేషెంట్ అలాంటివి తీసుకోలేని పరిస్థితులు ఉంటే మనము ఐవీ ద్వారా మనము ఐవీ ఫ్లూయిడ్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా రింగర్ ప్యాక్టేట్, మసల్ లాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఎంత తొందరగా మన పేషెంట్ని హైడ్రేట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ సార్లు మోషన్స్ అంటే ఎక్కువ సివియర్గా అవుతున్నప్పుడు డిలే చేయడం వల్ల పేషెంట్ బీపీ డ్రాప్ అవ్వడము, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రావడము, కిడ్నీ మీద ప్రభావం చూపి అక్యూట్ కిడ్నీ ఇంజరీ లాగా రావడం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా వీలైనంత తొందరగా మెడికల్ కేర్ తీసుకోవడం అనేది చాలా అవసరం. సో ఫస్ట్ హైడ్రేషన్ డిస్కస్ చేసుకున్నట్టు, హైడ్రేషన్ తర్వాత మనకి ఫీవర్ ట్రీట్ చేయడం కోసం అవసరమైన మెడికేషన్స్ లైక్ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తాము. ఇన్ కేస్ మనము రిపోర్ట్స్ వీటిల్లో మనకి అంటే మోషన్ టెస్ట్ కానీ లేదా బ్లడ్ టెస్ట్ వీటిల్లో మనకు బ్యాక్టీరియల్ కంటామినేషన్ సస్పెక్ట్ చేస్తే మనం యాంటీబయాటిక్స్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో వీటితో పాటు మనం పేషెంట్ యొక్క యూరిన్ అవుట్పుట్ అనేది మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనకి కిడ్నీ మీద ప్రభావం పడినప్పుడు కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, కానీ యూరిన్ అవుట్పుట్ తగ్గడము, ఒంట్లో ఆమ్లాల బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవ్వడము, ఇవన్నీ ఇంబ్యాలెన్స్, మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఫుడ్ పాయిజనింగ్ డయేరియల్ డిసీజెస్లో కామన్గా చూసే, ఎందుకు వేసవి కాలంలో చూస్తామన్న కారణాలు, అందులో వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది దీని గురించి మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.